ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో 8 రోజులు కావస్తోన్న యుద్ధం మొదలై జూన్ 13 శుక్రవారం రోజున తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తమ మిసైల్స్ తో ఇరాన్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్కడ నతన్జా ప్రాంతాన్ని, తెహరాన్ ప్రాంతాల్ని, తబ్రీజ్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్. అప్పటి నుంచి మొదలైంది ఈ యుద్ధం. అయితే ఈ రోజుతో సుమారుగా భీకరంగా కొనసాగుతుంది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తమ ప్రజల్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో తమ ప్రజల్ని, తమ పౌరులని అందరినీ కూడా కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగింది. అయితే అక్కడటువంటి ఇరాన్ ఎంబసీ అధికారులు కూడా భారత ఎంబసీకి సహకారం అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే 110 మంది విద్యార్థులని అర్మేనియా మీదుగా వారందరినీ కూడా తరలించింది. 110 మంది విద్యార్థులు కూడా ఇప్పటికే భారత్కి చేరుకున్నారు. అయితే ఈ విషయంలో జూన్ 18న ఈ ప్రత్యేక విమానంలో వారంతా కూడా అర్మేనియా నుంచి 17th జూన్న వారంతా క్రాస్ అయ్యారు. అక్కడి నుంచి సుమారుగా 18వ తేదీ రోజున వారంతా కూడా ఎరవన్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే సుమారుగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఇరాన్లో ఇంకా 10,000 మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా ఇదే స్థాయిలో బయటికి తీసుకురావడం కోసం ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.